ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి వంటి పేర్లు ఉన్నాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి పండుగ ఇది. క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢమాసంలోని తొలి ఏకాదశి నాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణు పురాణం పేర్కొంటుంది. అందుకే దీన్ని శయన ఏకాదశిగా పిలుస్తారు. శయన ఏకాదశి రోజున సమ్మార్జన చేస్తే చాలా మంచిది. భక్తులకు ప్రసాదాలు పంచడం ఇలాంటివి ఏదో ఒక విధంగా గుడిలో సేవ చేస్తే దానిని సమ్మార్జనగా చెబుతారు. ఏకాదశి వ్రతం కూడా పాటించడం ఈ రోజున చాలా మంచిది. ఏకాదశి వ్రతం అంటే పాలు పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేసి ఆపై భోజనం స్వీకరించాలి. అలాగే ఈ రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన పువ్వులు తెల్లగన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజి పూలు వంటిల్లో మీకు ఏది దొరికినా స్వామివారిని పూజించినా కూడా చాలా ఉత్తమం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అలాగే ఈ రోజున పచ్చకర్పూరముతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాలలో పచ్చకర్పూరం కలిపి వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. విష్ణువు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ రోజున సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. దీన్ని యుగ్మ ప్రదక్షిణం అని అంటారు.